నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఇప్పటిదాకా మార్చి ఫలితాలు తెలుసుకున్నాం. అలాగే చాలా విషయాల గురించి, ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు. గురుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనకున్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి, ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు వరకు ధనస్సు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారు గురువుగారు. ఇంతవరకు 8 రాశులు వృశ్చికం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 9వ రాశి ధనస్సు రాశి. ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ ధనుస్సు రాశికి 5వ గురువు ఉన్నాడు. ఈ పంచమ స్థానంలో గురువు ఉండటం చాలా విశేషం. తర్వాత తృతీయంలో కుజశనులు ఉన్నారు, అది కూడా ఇంకా విశేషం. శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు, ఇంకా మంచిది. కుజ శని శుక్ర గురువులు బాగున్నారు ఈ ధనుస్సు రాశికి. ఈ ధనుస్సు రాశికి సంవత్సరంన్నర క్రితం వరకు ఏలినాడు శని చాలా నష్టకష్టాలు పడ్డారు. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల మంచి సమయం వచ్చింది. అప్పులు తీర్చుకుంటారు, రుణం విముక్తులు అవుతారు, సుఖంగా సంపాదించుకొని హాయిగా బతుకుతారు. కానీ ఈ రాశి వాళ్ళకి కేతువు, రాహువు, రవి 3 గ్రహాలు బాగాలేవు. తర్వాత బుధుడు, శుక్రుడు, కుజుడు, శని, గురువు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. మరి బుధుడు వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్యా, ఉద్యోగం, విదేశీయానం తప్పనిసరిగా వెళ్ళటానికి అవకాశం ఉంది. కుజుడు వల్ల ఆరోగ్యం బాగుపడటమే కాదు, ఇల్లు కొనుక్కుంటానికి. శని వల్ల చరవాహనాలు అంటే ఇనువుకు సంబంధించిన వాహనాలు, ఇనువుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరు చేసేవాళ్ళైనా సరే బాగుంటుంది. శుక్రుడు వల్ల ఇంట్లో వివాహాలు, ఇల్లు కట్టుకుంటానికి, ఇల్లు కట్టేవాళ్ళు, ఇల్లు అమ్మేవాళ్ళు, ఇంటికి సంబంధించిన సామాన్లు, సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, శానిటరీ సామాన్లు ఇవన్నీ అమ్మేవాళ్ళు అందరికీ కూడా అన్ని విధాలా చాలా బాగుంటుంది. కానీ ప్రతిదానికి కొద్దిగా అవరోధం ఉంటుంది. ఎందుకంటే మరి దశరథ మహారాజు ఎటువంటి వాడు, 10 రథాల మీద యుద్ధం చేసినవాడు. మరి రాముణ్ణి అడవికి పంపటానికి కానీ, మరి ఈ కైక కోరటానికి కానీ ఒక మందర తయారైంది. బాగా ఉన్న టైంలో మందరులు తయారవుతారు. చూస్తుంటే వాళ్ళు చూపే అర్థమవుతుంది, బాగా గ్రహించాలి. వచ్చిన వాళ్ళు ఊరుకోరు, ఎక్కడ ఏమున్నాయో అన్నీ పరీక్ష చేస్తారు, ఎక్కడ ఎట్లా ఉందో చూస్తారు, ఎవరు ఏం చేస్తున్నారో చూస్తారు. వాళ్ళ పని ఏమిటంటే ఎక్కడైతే బాగుందో దాన్ని నాశనం చేయడమే. ఈ మందర కైకి పుట్టింటి దగ్గర నుంచి దాసిగా వచ్చింది. ఆ దాసి కోరిక వల్ల రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. దశరథ మహారాజు పుట్టగా ఎన్ని సంవత్సరాలకు పుత్రయాగం చేస్తే పుట్టినటువంటి రాముణ్ణి, ప్రాణానికి ప్రతిరూపమైన రాముణ్ణి పాలు చేసి రామో విగ్రహాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ, అటువంటి వాడు, దయగలిగిన వాడు, చూడటానికి తగినటువంటి వాడు. ఆయన మొహం చూస్తేనే సర్వపాపాలు నశించిపోతాయి. అటువంటి రాముణ్ణి కోల్పోయి ఆయన చాలా బాధలపడి మరణించాడు. అటువంటి రాముణ్ణి పోగొట్టుకొని దశరథ మహారాజు మరణించాడు. అటువంటి చెడు గ్రహాలు అంటే సూర్యుడు ఎంత మంచివాడో చెడు టైంలో కూడా అట్లా ఇబ్బంది పరుస్తాడు. ఇక రాహుకేతువులు చెప్పవలసిన పనే లేదు. అందులో అటువంటి గ్రహాలు వేరే లేవు. అటువంటి గ్రహాల వల్ల నష్టపడేటువంటి సమయం ఆసన్నమైంది.
కాబట్టి రాహుకి, రవికి, కేతువుకి పూర్తి శాంతి అవసరం. ఈ శాంతి చేసుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. అది చాలా అవసరం అని చెబుతున్నాను. ఈ రాశి వాళ్ళు చాలా మంచి కీర్తి, మంచి గొప్ప పనులు చేసుకొని, వివాహాది శుభకార్యాలు చేసుకొని, 5ంట ఉన్నటువంటి గురువు వల్ల ఎంతో మంచి ఫలితాన్ని పొందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా ఈ గ్రహాల శాంతి చేసుకోండి, మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఇది చాలా అవసరం. ఈ రాశివాళ్ళు, ధనుస్సు రాశివాళ్ళు ఎంత జాగ్రత్త పొందుతారో, నేను చెప్పిన విషయంలో ఎంత జాగ్రత్త పడతారో అంత ఉపయోగం జరుగుతుంది. కాబట్టి అదే జాగ్రత్తగా పడబోతే వాళ్ళు పడ్డ నష్టం ఎవరు పడరు. అందువల్ల ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందు సంవత్సరాది రోజున రాముడు పటం, ఒకటి రాముడు పటం కాదు, పట్టాభిషేకం పటం పెట్టుకుని పూజ చేయాలి ఉగాది రోజు. మరి శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అట్లా దోశను బట్టి తలంబ్రాలు పోసుకుంటున్నట్లుగా ఉన్నటువంటి పటానికి పూజ చేయాలి. మరి అటువంటి పూజ చేసిన వాళ్ళకి ఎంతైనా ఎన్ని గ్రహదోషాలున్నా పోతాయి. ఎందుకంటే ధర్మపరుడు రాముడు. అందుకే చెప్పారు ధర్మిష్టవు ధరణి ధరేశ్వరనుతవు ధేను ప్రయవు ధీయుతవు ధీరవు ధీవర పూజితవు ధిమి ధిమి ధ్వాన ప్రయవు ధర్మిణవు ధన్యవు ధికృత దానవవు ధనపతి త్యాగవు ధరా సంభవవు శ్రీదౌతవు శుభదంపతీహ భవతాం శ్రీ జానకీ రాఘవవు. ఈ శ్లోకం ఎంత వైజ్ఞానంతో ఉందో చూడండి. ధర్మిష్టవు ధరణి ధరేశ్వర సుతవు ధేను ప్రియవు ధీయుతవు ధీరవు ధీవర పూజితవు ధిమి ధిమి ధ్వాన ప్రియవు ధర్మిణవు ధన్యవు ధికృత దానవవు ధనపతి త్యాగవు ధరా సంభవవు శ్రీదౌతవు దంపతీహ భవతాం శ్రీజానకీ రాఘవవు. ఈ జానకీ రాఘవుల యొక్క కళ్యాణం శ్రీరామనవమి రోజు ఎవరైతే చూస్తారో సర్వ రోగాల నుంచి, సర్వ దరిద్రాల నుంచి విముక్తి పొందుతారు. 9వ తారీఖు నుంచి కూడా రామ పూజ, రామ దర్శనం చాలా విశేషమైంది. ధరణిని రక్షణ చేసినవాడు, శత్రువుల్ని జయించినవాడు, శత్రువుల్ని సంహరించినవాడు, శత్రువుల్ని రక్షించినవాడు. అటువంటి రాముడు ఈ ధరణియందు మానవుడిగా పుట్టి ధర్మాన్ని నిలబెట్టినవాడు. అటువంటి రాముడిని పూజించడం, అందులో రాముడు కర్కాటక రాశిలో పుడితే పంచమంలో గురువు ఉన్నట్ట. ఈ ధనస్సు రాశికి పంచమంలో గురువు ఉన్నాడు. కాబట్టి ఏమీ కోల్పోకుండా ఉండాలంటే రాముడిని పూజించాలి, మీ గ్రహాల యొక్క శాంతి చేసుకోవాలి. నేను ఎప్పుడూ చెబుతున్నది ఒకటే, జ్యోతిష్యం అనేది నిజమా అబద్ధమా? 4 వేదాలు నిజమైతే జ్యోతిష్యం నిజమే, మరి 4 యుగాలు నిజమైతే జ్యోతిష్యం నిజమే. మరి వేదం ఈరోజు వరకు ఉద్ధరింపబడుతున్నటువంటి శంకరపీఠాలు 4 నిజమైతే జ్యోతిష్యం నిజమే. కాబట్టి ఇటువంటి జ్యోతిష్యం మీకు సక్రమంగా ఉపయోగపడాలంటే దైవాన్ని నమ్మాలి. జగద్గురువులు, అందులో ఆదిశంకర పీఠాల్లో మొట్టమొదటి పీఠం, మరి ఆదిశంకరులు నివసించినటువంటి పీఠం శృంగేరి పీఠం. జగద్గురువులు అక్కడ ఉన్నారు. ఇప్పటికి ఎన్నో వారైనా కూడా జగద్గురువులతో సమానమే. మరి అటువంటి వాళ్ళని కనీసం ఫోటో పెట్టుకొనైనా దండం పెట్టుకోవాలి. ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా ఉండాలి. ఇవాళ
వారు చెబుతున్నటువంటి ఉపన్యాసాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం వినాలి, ధర్మాన్ని తప్పకుండా ఉండాలి. అప్పుడు మీ గ్రహస్థితి బాగుంటుంది, గ్రహాలు బాధలు పోతాయి. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.